హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం లూమియో విజన్ 9 యొక్క రివ్యూ చూద్దాం. సో చాలా మంది అయితే అడిగారు. ఈ టీవీ లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది మనకి 2025లోనే. బట్ నేను చేయకపోవడానికి రీజన్ ఏంటంటే మనం అబౌవ్ 50,000 పెద్దగా సోనీ, ఎల్జీ లాంటి బ్రాండ్ తప్పితే కొంచెం టీసీఎల్ కానీ లేకపోతే లూమియో కానీ లేకపోతే హైసెన్స్ కానీ ఇట్లాంటి బ్రాండ్స్ నేను చేయను. ఎందుకంటే హై టికెట్ ప్రైస్ కదా, 60,000 రూపాయలు డబ్బులు పెట్టేటప్పుడు ఎవరైనా కాస్త బ్రాండ్ చూస్తారు, ఎందుకు లేదని చెప్పేసి నాకు నేనే ప్రతి దాంట్లో కట్ ఆఫ్ పెట్టుకుంటాను. ల్యాప్టాప్స్లో 80,000 వరకే చేస్తాను, అంత మించి చేయను అన్నట్టు. నేను మోస్ట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆడియన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తాను కాబట్టి నేను ఇదైతే చేయలేదు. బట్ ఇక ఒకటే క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎవ్రీడే, ఏ వీడియో పెట్టినా ఏదో పని కట్టుకొని కావాలని మీరు చేస్తారా చేయడం అన్నట్టు చాలామంది అయితే అడుగుతున్నారు. సరే, ఎనీవే దీన్ని అయితే మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాం. మాకు 1 డేలో డెలివరీ అయిపోయింది. దీన్ని మేము తరోగా టెస్ట్ చేశాక ఈరోజు మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూసి నేను చెప్పిందంత విన్నాక మీరు కొనాలనుకుంటే కొనుక్కోండి, అందులో డౌట్ అయితే లేదు. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేశాను. అండ్ కొనే ముందు ఈఎంఐ ఆఫర్స్ అవి ఉంటాయి కదా, కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ చెక్ చేసుకొని కొనుక్కోండి. ఫ్లిప్కార్ట్లో బెటర్ ఆఫర్కి మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్లీ ఇక మనం ఈ టీవీ గురించి మాట్లాడుకుంటే బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే వెరీ సింపుల్. టీవీ వస్తుంది అండ్ టేబుల్ స్టాండ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి వారంటీ గైడ్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది, బ్యాటరీస్ ఉంటాయి అండ్ పవర్ కార్డ్ ఒకటి ఇచ్చారు. అండ్ ఫైనల్గా రిమోట్ అయితే ఉంటుంది. నాకు బాగా నచ్చింది ఇదే. దీని గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఇక ఆ తర్వాతకి డిజైన్ విషయానికి వస్తే మాత్రం మీకు స్క్రీన్ బెజల్స్తో వస్తుంది. చూడొచ్చు, మీకు చుట్టూ కూడా బెజల్స్ అనేవి స్క్రీన్ బెజల్స్ ఉంటాయి. బాటంలో కొంచెం పెద్ద బెజలే ఇచ్చారు. మనకి పియానో బ్లాక్ ఫినిష్లో వస్తుందన్నమాట, లూమియో బ్రాండింగ్తో వస్తుంది. కాస్త ఇది ఒకటే కాస్త సైజ్ తగ్గిస్తే బాగుండు అనిపించింది, కాస్త బిగ్గర్ సైజ్ అయితే ఇచ్చారు. అండ్ ఎక్సెప్ట్ దట్ మనకి డిజైన్ పాయింట్ ఆఫ్ ఎటువంటి ఇష్యూ లేదు. సైడ్ నుంచి చూసినా సరే మీకు ఒక మంచి స్లిమ్ ప్రొఫైల్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది టీవీది. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మీకు మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఎక్కడ మీకు మేజర్ ఇష్యూస్ బిల్డ్ క్వాలిటీలో చూడడానికి అయితే లేవు, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి RJ45 పోర్ట్ చూడడానికి ఉంటుంది. అండ్ దాంతోపాటు 2 USB పోర్ట్స్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఒక AV ఇన్ ఉంటుంది, ఆప్టికల్ ఉంటుంది, యాంటెనా ఉంటుంది. అండ్ HDMI EARC పోర్ట్ ఒకటైతే ప్రొవైడ్ చేశారనమాట. ఒకవేళ మీరు ఏమైనా సౌండ్ బార్ ఇట్లాంటి కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ పోర్ట్కి కనెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి USB 3.0 పోర్ట్ ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. 2 USB 2.0, ఒకటి USB 3.0 ఇచ్చారు. అండ్ ఆ తర్వాతకి మనకి 2 HDMI పోర్ట్స్ చూడడానికి ఉంది. అండ్ ఫైనల్గా 3.5mm జాక్ అయితే ఉందన్నమాట. ఆ తర్వాతకి రిమోట్ నాకు బాగా నచ్చిన రిమోట్ 2025లో మనం లూమియో విజన్ 7 చేశాం కాబట్టి అప్పుడు నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను ఈ రిమోట్ని. చాలా మంచి రిమోట్. చేతులు పట్టుకున్నప్పుడు మాత్రం టూ మచ్ కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట, చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఫినిష్ కానీ కలర్ కానీ మీకు చాలా బాగుంటుంది అన్నమాట. బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇది మీకు స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్లో ఉంటుంది. అండ్ వాయిస్ హెచ్ రిమోట్ అనమాట. ఇది మీకు వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. మీరు త్రూ వాయిస్ అసిస్టెంట్ మీరు హే గూగుల్ లేకపోతే ఓపెన్ యూట్యూబ్ అన్నా, ఓపెన్ నెట్ఫ్లిక్స్ అన్నా, మీరు ఇంకేమైనా సెర్చ్ చేయాలనుకున్నా ఈ వాయిస్ హెచ్ బటన్ పనికి వస్తుంది. అండ్ నావిగేషన్ బటన్స్ చూడడానికి ఉన్నాయి. నావిగేషన్ బటన్తో పాటు మనకి షార్ట్ కట్స్ మనం చూసినట్లయితే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో అయితే ఉంది. అండ్ TLDR అనేది ఒకటి షార్ట్ కట్ ఉంది. TLDR అంటే మీకు అది క్లిక్ చేయగానే ఒక సమ్మరైజ్డ్ స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అదర్ న్యూస్ కానీ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక స్పోర్ట్స్కి సంబంధించిన అయితే అక్కడే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచెస్ ఏం జరుగుతున్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది. కావాలంటే పాయింట్స్ టేబుల్ కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఏదైతే మీరు మ్యాచ్కి సంబంధించింది హైలైట్స్ చూస్తుంటారో అవే మీకు ఇన్డెప్త్గా దాని మీద క్లిక్ చేయగానే అది మీకు ఏ ప్లాట్ఫామ్లో ప్లే అవుతుందో ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోతుంది. లైక్ మీకు జియో హాట్స్టార్లో ప్లే అవుతుంది అనుకోండి, జియో హాట్స్టార్లో ప్లే అవుతుంది, మీకు అందులోకి ఆటోమేటిక్గా అది నావిగేట్ అయితే అవుతుందన్నమాట. సో దట్ విచ్ ఇస్ గుడ్ థింగ్. ఒకవేళ మీరు ఎవరైనా స్పోర్ట్స్ లవర్ ఉంటే మాత్రం మీకు ఇది చాలా యూస్ఫుల్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి మెయిన్ పిక్చర్ క్వాలిటీ. సో పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం డీటెయిల్గా మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ ఇందులో మనకి ఇది IPS ప్యానల్తో వస్తుంది. అండ్ QD మినీ LED టెక్నాలజీ. ఎస్, ఇందులో మీకు చాలా మినీ LEDs అయితే యూస్ చేశారు. సో దాని ద్వారా మీకు బ్రైట్నెస్ కానీ బ్లాక్స్ కానీ కలర్స్ కానీ కాస్త ఎన్హాన్స్డ్గా ఉంటే అవి ఎలా ఉందనేది మీకు ఫర్దర్గా మీకు క్లియర్గా పాయింట్ బై పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం మీకు డాల్బీ విజన్తో వస్తుంది, HDR10 ఉంటుంది, HLG ఉంటుంది, MEMC, VRR అండ్ ALLM ఇవన్నీ చూడడానికి ఉంటుంది. అండ్ 110% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. నథింగ్ బట్ మీకు యాక్యురేట్ కలర్స్ వస్తాయి అన్నట్లయితే బ్రాండ్ అయితే మనకైతే చెప్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే అలా నీ ఎక్స్పీరియన్స్ చెప్పు అంటే మాత్రం రియల్ టైంలో మేము కలర్ యాక్యురసీ టెస్ట్ చేసాం, బ్రైట్నెస్ టెస్ట్ చేసాం, కాంట్రాస్ట్ రేషియో టెస్ట్ చేసాం. అండ్ రియల్గా నేను కూర్చొని కంటెంట్ చూసేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది డీటెయిల్గా ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాం. ఫస్ట్ బ్రైట్నెస్ విషయానికి వస్తే వీళ్ళు చెప్పేది ఏంటంటే టిపికల్ బ్రైట్నెస్ ఈజ్ 600 nits అండ్ పీక్ బ్రైట్నెస్ మీకు HDR కంటెంట్ చూసినప్పుడు మీకు 900 వరకు వెళ్తుందని చెప్పారు. 100కి 100%, 100కి 100% వీళ్ళైతే వేరే బ్రాండ్స్ లాగా అబద్ధం అయితే ఆడలేదు. మాకు రియల్ టైంలో టెస్ట్ చేసినప్పుడు నార్మల్ కంటెంట్ చూసినప్పుడు మాకు మోర్ దాన్ 650 nits 700 nits వరకు కూడా రీచ్ అయింది. అండ్ HDR కంటెంట్లో కూడా మీకు పీక్ బ్రైట్నెస్ అయితే వెళ్తుంది అనమాట. సో దట్ బ్రైట్నెస్లో ఎక్కడ ఇష్యూ లేదు. టూ మచ్ బ్రైట్ టీవీ, వెరీ బ్రైట్ టీవీ. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ కళ్ళకే ఇబ్బంది కలుగుతుంది అనే ఫీల్ మీకు అయితే కలుగుతుంది. 100%
బ్రైటెస్ట్ టీవీ, అందులో డౌట్ లేదు. అండ్ ఇక కలర్స్ విషయానికి వస్తే మాత్రం వైట్ కలర్ గ్యామెట్తో వస్తుంది మీకు ఇది. సో డెల్టా ఈ రేషియో చూసినా సరే మీకు చాలా బెటర్గా ఉంటుంది. ఓవరాల్గా కలర్స్ మేము టెస్ట్ చేసినప్పుడు 100% మీకు యాక్యురేట్ కలర్స్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. మేము క్యాలోరీమీటర్ పెట్టి కూడా మేము టెస్ట్ చేసినప్పుడు మాకు యాక్యురేట్ రిజల్ట్స్ అయితే చూపెట్టింది. సో మీకు కలర్స్ వైడ్ కలర్ రేంజ్ ఉంటుంది, అంటే కలర్స్లో గ్రేడియంట్ ఉంటుంది కదా, లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ వరకు గ్రేడియంట్ మధ్యలో ఏదైతే కలర్స్ చేంజ్ అవుతాయో బిలియన్ కలర్స్ అనేది మీకు ఈ టీవీ డిస్ప్లే చేయగలుగుతుంది. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు, మంచి వైడ్ కలర్ గ్యామెట్ అయితే చూడడానికి ఉంది. అండ్ బ్లాక్స్ విషయానికి వస్తే అరే ఐపీఎస్ ప్యానల్ కదా బ్లాక్స్ బాగుండవేమో అనుకోవద్దు. డే లైట్లు ఇక్కడ మీకు బీ రోల్స్ చూపిస్తాను, మీరు చూడొచ్చు. బ్లాక్స్ అనేది చాలా అంటే చాలా డీపర్ బ్లాక్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు. డే టైంలో 100% వెరీ వెరీ డీపర్ బ్లాక్స్ అయితే మీకు చూడడానికి ఉంది. నైట్ టైంలో లిటిల్ బిట్ అన్ని లైట్లు బంద్ చేస్తే కాస్త లిటిల్ బిట్ గ్రేగా అనిపించవచ్చు, అది కూడా కొన్ని సిచ్యువేషన్లో మాత్రం. మోస్ట్ ఆఫ్ ది టైం మీకు బ్లాక్స్ అనేవి డీపర్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ బాగానే ఉందన్న, డిస్ప్లే పరంగా నువ్వు బ్రైట్నెస్ బాగుందన్నావు, కలర్స్ బాగున్నావు, బ్లాక్స్ బాగుందన్నావు, ఇంకేముంది అంత పర్ఫెక్ట్ కదా. ఒకే ఒక్క డౌట్ అందరు మైండ్లో వచ్చేది, వివింగ్ యాంగిల్స్. అంటే మన హాల్లో టీవీ మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి, మనం ఒక కార్నర్ నుంచి చూస్తున్నాం అనుకోండి, టీవీ అనేది విఏ ప్యానల్స్తో వచ్చాయి కానీ లేకపోతే నార్మల్ ఐపీఎస్ ప్యానల్తో వచ్చాయి కానీ కాస్త మీకు వివింగ్ యాంగిల్ అనేది షేడ్ అవుతుంది. ఎదురుగా చూసిన దానికన్నా సైడ్ నుంచి చూస్తే మీకు అలాంటి పిక్చర్ క్వాలిటీ కనిపించింది. బట్ ఇందులో అలాంటి ప్రాబ్లం అయితే లేదు. నాకు చాలా బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే ఈ టీవీలో చూడడానికి అయితే అనిపించింది. 100% మీకు వివింగ్ యాంగిల్స్ అనేది మేజర్ షేడ్ లేదు, కలర్ షిఫ్ట్ అయితే అసలు లేదు. మీకు లిటిల్ బిట్ లెస్ దాన్ 10% మీకు బ్రైట్నెస్లో డిఫరెన్స్ అనిపిస్తుంది కానీ కలర్ షేడ్ అయితే లేదు. సో దట్ పర్ఫెక్ట్ వివింగ్ యాంగిల్స్ అయితే మీకు ఈ టీవీలో చూడడానికి ఉంటాయి. అండ్ ఇది మీకు 68 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే గురించి మాట్లాడిన ఒక విషయం చెప్పంటే మాత్రం టాప్ నాచ్ టీవీ. డిస్ప్లే పరంగా మిమ్మల్ని ఎక్కడా సాటిస్ఫై చేయదు. బట్ ఒక్క థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒకవేళ దీన్ని బెడ్రూమ్లోకి తీసుకోవాలనుకున్నా, అన్నీ క్లోజ్గా ఉన్నా, కొంచెం చీకట్లో చూడడానికి తీసుకోవాలనుకున్నా, లేకపోతే అన్నీ క్లోజ్గా ఉండి లో లైట్లో టీవీ చూడాలనుకున్నా కంపల్సరీ మీరు బ్రైట్నెస్ తగ్గించుకొని అయితే చూడండి. ఈ బ్రైట్నెస్ టీవీ ఏదైతే ప్రొడ్యూస్ చేసి 600 నిట్స్ బ్రైట్నెస్లో మీరు చూస్తే మాత్రం కళ్ళు ఖరాబ్ అవుతాయి. మేము ఇంత హెవీ లైటింగ్లో పెట్టుకొని ఈ టీవీ చూస్తుంటేనే మా కళ్ళకి అరే ఏదో అవుతుంది ప్రాపర్గా, అంటే కళ్ళకి ఎఫెక్ట్ అవుతుందనే ఫీలింగ్ నాకైతే పర్సనల్గా కలిగింది మేము మూవీస్ చూసేటప్పుడు. సో దట్ ఇంత బ్రైటెస్ట్ టీవీ ఓపెన్ హాల్స్లో విండోస్ ఓపెన్ ఉండే అట్లాంటి చోట ఓకే, కానీ డార్క్ సిచ్యువేషన్ టీవీ చూస్తాననుకుంటే మాత్రం ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఎండ్ ఆఫ్ ది డే అది మీ ఇష్టం. బట్ తీసుకుంటే మాత్రం ఎకో మోడ్ అని ఉంటుంది అండ్ బ్రైట్నెస్ తగ్గించుకోండి, తక్కువ బ్రైట్నెస్లో చూడండి. 600 నిట్స్ కళ్ళకి మాత్రం ఇబ్బంది అయితే అవుతుంది. అది మరీ హెచ్డిఆర్ వీడియో చూసేటప్పుడు పీక్ బ్రైట్నెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి కాస్త ఇది అవుతుంది. నువ్వే కదా 600 నిట్స్ లేని హెచ్డిఆర్ చూపెట్టిందంటే అది చెప్పింది నేనే. బట్ థింగ్ ఏంటంటే హెచ్డిఆర్ ఇప్పుడు మన సూర్యుడుని యాస్టీస్ చూడాలంటే హెచ్డిఆర్ హై డైనమిక్ రేంజ్లో రికార్డ్ చేయాలి. అట్లనే సూర్యుడిని మన కళ్ళతో చూస్తామా? సో అలా ఎగ్జాంపుల్ అనమాట, అది చూపించడానికి దాని క్యాపబిలిటీస్ అది యూజ్ చేస్తుంది. లేదు మీరు డిస్టెన్స్ నుంచి చూసారనుకోండి ఏం కాదు, హై బ్రైట్నెస్ పెట్టుకొని ఎక్కువ డిస్టెన్స్ నుంచి చూసారనుకోండి కళ్ళకి ఇబ్బంది ఉండదు. 4 feet 5 feet డిస్టెన్స్లో కూర్చొని మీరు 600 నిట్స్ 900 నిట్స్ బ్రైట్నెస్ చూస్తా అంటే మాత్రం కళ్ళు ఖరాబ్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ది డే నాకు ఎంటర్టైన్మెంట్తో పాటు మీ కళ్ళు కూడా ఇంపార్టెంట్. సో దట్ అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక ఆ తర్వాత ఇక ఆడియో క్వాలిటీ 24 వాట్ స్పీకర్స్తో వస్తుంది. క్వాడ్ స్పీకర్స్ అనమాట, అంటే 4 స్పీకర్స్ ఉంటాయి. 4లో 2 ఫుల్ రేంజ్ స్పీకర్స్ ఉన్నాయి, 2 ట్వీటర్స్ అయితే యూజ్ చేశారు. ఒకసారి ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీరు వినండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. సో సో విన్నారు కదా. సో ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే ఫస్ట్లీ ఇది మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. వెరీ లౌడ్ వాల్యూమ్, 24 వాట్స్ కదా తక్కువ అంచనా అయితే చాలా లౌడ్ వాల్యూమ్ వస్తుంది. వేరే బ్రాండ్స్ ఏదో మిక్స్ చేస్తారు కదా 70 వాట్స్ అని చెప్పేసి, యాక్చువల్ రాదు. బట్ అలా లేదు, లౌడెస్ట్ వాల్యూమ్ అండ్ బెస్ట్ ఆడియో క్వాలిటీ. టీవీ పరంగా చూస్తే మాత్రం బెస్ట్ ఆడియో క్వాలిటీ, బట్ సినిమాటిక్ ఆడియో ఎక్స్పీరియన్స్ స్టిల్ మీకు ఇందులో రాదు. ఇందులో కొంచెం బేస్ ఉంది, ట్రెబుల్స్ బాగానే ఉన్నాయి, బేస్ బాగానే ఉంది, కొంచెం హెవీ ఆడియో లాగానే అనిపిస్తుంది. బట్ స్టిల్ నేను సజెస్ట్ చేసేది డెడికేటెడ్ సౌండ్ బార్కి అయితే వెళ్ళండి. అండ్ ఇక మెయిన్ థింగ్ వీళ్ళు బాగా హైలైట్ చేసిన దాని గురించి లాస్ట్లో మాట్లాడుకుంటున్నాం మనం, యూజర్ ఇంటర్ఫేస్ ఫాస్టెస్ట్ టీవీ. ఎస్,
దిస్ ఈజ్ ఫాస్టెస్ట్ టీవీ ఇన్ ఇండియా, అందులో డౌట్ అయితే మీకు. సూపర్ ఫాస్ట్ ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్ అనేది మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళండి, ఎనీథింగ్ మీకు సూపర్ ఫాస్ట్ అయితే ఉంటుందన్నమాట. నావిగేషన్ అనేది ఎక్కడ హ్యాంగ్ అవుట్ ఇట్లాంటిది లేదు. అండ్ బూటింగ్ చేసినప్పుడు మాకు లెస్ దాన్ 40 సెకండ్స్లో బూటింగ్ అయితే అయిపోయిందన్నమాట. 39-38 సెకండ్స్లో మీకు బూట్ అయితే అవుతుంది టీవీ. అండ్ మెమొరీలో కూడా యాప్స్ బాగానే మెమొరీలో ఉంచుకుంటుంది. వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ టీవీ 100%. మనం సోనీ వీటితో కంపేర్ చేసిన సరే మీకు ఫాస్టెస్ట్ యూఐ ఉంటుంది. వీళ్ళు బాస్ ప్రాసెసర్ అనేది యూజ్ చేసాం, దానివల్ల ఫాస్ట్గా ఉంటుందని చెప్తున్నారు. టు బీ ఫ్రాంక్, లూమియో విజన్ 7 అప్పుడే మనం చెప్పాం వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ టీవీ అని. యూజర్ ఇంటర్ఫేస్లో ఎటువంటి ఇష్యూ లేదు. గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది, Android 14 ఆపరేటింగ్ సిస్టమ్ మీద. అండ్ 3GB ర్యామ్ ఉంటుంది, 32GB స్టోరేజ్తో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యూజర్ ఇంటర్ఫేస్ పరంగా ఇందులో ఇది ప్రాబ్లం అని చెప్పడానికి అయితే నాకు ఈ టీవీలో చూడడానికి అయితే లేదు. సూపర్ స్మూత్ యూఐతో అయితే వస్తుంది. అండ్ ఇక ఆ తర్వాతకి ఫైనల్ థింగ్, వారంటీ. ఎస్, ఇది వచ్చేసి మనకి 2 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు లూమియో వాళ్ళు. 2 yearsలో ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. ఆఫ్టర్ దట్ మీరు మీ చేతి నుంచి అయితే పెట్టుకోవాలి. అన్నా ఇక నువ్వు చెప్పు, నీ వర్డిక్ట్ ఏంటంటే, ఈ టీవీ నేను కొన్నప్పుడు నాకు పడిన ప్రైస్ వచ్చేసి 54,999 రూపాయలు పడ్డది. దీని రెగ్యులర్ ప్రైస్ దగ్గర 60,000 ఉంటుంది, బట్ మాకు పడింది అయితే ఆ ప్రైస్. అన్నా మేము 55,000 నుంచి 60,000 మధ్యలో దీన్ని తీసుకోవచ్చు అంటే మాత్రం ఒకటే సింగిల్ వర్డిక్ట్, టీవీ అనేది బ్రాండ్ అనేది పక్కన పెడితే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టీవీ, బెస్ట్ టీవీ, అందులో డౌట్ అయితే లేదు. మీకు 100% కళ్ళు మూసుకొని మీరు ఈ టీవీని పిక్చర్ క్వాలిటీ పరంగా, సౌండ్ క్వాలిటీ పరంగా, యూజర్ ఇంటర్ఫేస్ పరంగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. బ్రైట్నెస్ అయినా ఏదైనా లేదు. బ్రాండ్ వాల్యూ కూడా ఇంక్లూడ్ చేస్తే మాత్రం నేను తీసుకోవాలనుకుంటే అంత బడ్జెట్ పెట్టినప్పుడు నేను కాస్త బ్రాండ్ వాల్యూ చూస్తాను. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఒకవేళ మీకు బ్రాండ్ నథింగ్, అదేంటన్నా వాళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఇద్దరు వచ్చి పెట్టిన కంపెనీయే కదా, వీళ్ళంత ఈజీగా ఏం పోరనే నమ్మకం మీకు ఉంటే, ఎందుకంటే వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, ఒకటి ఫాస్టెస్ట్ యూఐతో తీసుకొచ్చారు, ఏ టీవీ మ్యానుఫ్యాక్చర్ ఫోకస్ చేయని దాన్ని, మంచి క్వాలిటీ స్పెక్స్ తోటి మంచి క్వాలిటీ డిస్ప్లే తీసుకొచ్చి మంచి ప్రోడక్ట్ని లూమియో విజన్ 7 కానీ విజన్ 9 కానీ మంచి ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. అక్కడ వరకు సక్సెస్ అయ్యారు, బట్ సస్టైన్ అవుతారా లేదనేది నేనైతే చెప్పలేను. ఐఎమ్ నో వన్. ఖచ్చితంగా మీకు నమ్మకం ఉంటే తీసుకోండి, టీవీ పరంగా మీరు 100% సాటిస్ఫై అవుతారు. ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా ఇష్యూ వస్తే బ్రాండ్ సర్వీస్ ఇవన్నీ కూడా నేను మాట్లాడలేను. ఆన్సైట్ వారంటీయే కానీ నేను మాట్లాడలేను, ఎందుకంటే వాళ్ళు నేను గట్టిగా బల్లగుద్ది చెప్పి మీతో కొనిపిస్తే రేపటి రోజున ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ బ్రాండ్ వాడు ఎత్తేసుకొని పోతే అల్టిమేట్గా నన్ను అంటారు. కాబట్టి నేనైతే టీవీ బెస్ట్ టీవీ 100% కొనుక్కోవచ్చు. బ్రాండ్ వాల్యూ గురించి, సర్వీస్ గురించి నేనైతే చెప్పలేను. బెటర్ మీరు వెయిట్ చేస్తే ఇంకో ఈ ఇయర్ మనకి టీవీలో వస్తాయో లేదో తెలిసిపోద్ది, కాబట్టి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. బట్ ఏదైనా అయితే ఏముందన్న టీవీ కొన్నాక 5 సంవత్సరాలు నడిస్తే చాలా, ఆ మధ్యలో పోతే నా కర్మ అని అనుకుంటానంటే మాత్రం ఇప్పుడే ఇక్కడ ప్రొడక్ట్స్లో లింక్స్ ట్యాగ్ చేశాను. విజన్ 7 కానీ విజన్ 9 కానీ మీరు డబ్బులు పెట్టుకోగలిగితే ఈ టీవీని 100% అయితే పర్చేస్ చేయొచ్చు. అక్కడ నుంచి క్లిక్ చేసి ఆ నుంచి పర్చేస్ అయితే తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.